రెవెన్యూ డివిజన్ సాధన కోసం మరి ప్రజల ఆకాంక్ష, చిరకాల ఆకాంక్ష చేర్యాల అభివృద్ధి పథంలో నడవాలన్నా, రేపు నియోజకవర్గం ఏర్పడాలన్నా పార్టీలకు అతీతంగా 30 తారీఖు నాడు జరిగే ప్రజా సంకల్ప దీక్షలో పార్టీలకు అతీతంగా చేర్యాల ప్రాంత బిడ్డలు, మద్దూరు, దూలిమిట్ట, చేర్యాల, కొమరెల్లి మండలాల ప్రజలు విచ్చేసి పార్టీల నాయకులే కాకుండా ప్రజా సంఘాలు, అదేవిధంగా ప్రజలు, యువకులు, మరి జర్నలిస్టులు అందరూ వచ్చి ప్రజా సంకల్ప దీక్షను విజయవంతం చేయాలి. ఈనాడు అంబేద్కర్ ముందు ఎక్కడ ప్రోగ్రాం పెట్టినా అంబేద్కర్ పెట్టిన ప్రోగ్రాం సక్సెస్ అయింది కాబట్టి రేపు జరగబోయే సంకల్ప దీక్ష కూడా మరి చేర్యాల అంగడ్ బజార్లోని అంబేద్కర్ విగ్రహం జరగబోతా ఉంది. కావున ఈరోజు స్థల పరిశీలన చేయడం జరిగింది. అధ్యక్షుడు డాక్టర్ పరమేశ్వర్ గారి ఆధ్వర్యంలో జరగబోతా ఉంది. దీనికి కాంగ్రెస్ పక్షాన పూర్తి మాటిచ్చి తప్పకుండా చేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పి కాంగ్రెస్ పక్షం తెలియజేస్తూ, మా కాంగ్రెస్ పక్షాన 100కు 100% కంకణబద్ధమై పనిచేసి దీన్ని సాధించే వరకు కూడా మేము ఎప్పుడు మీ జేఏసీకి అందుబాటులో ఉంటాం. అదేవిధంగా ప్రజల ఆకాంక్ష కోసం ఎదుర్కొన్న నాయకులుగా ప్రజల మధ్యలో ఉంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ప్రజా సంకల్ప దీక్షకు ఈ 4 మండలాల ప్రజలు పెద్ద ఎత్తున కథలు రావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ యొక్క ప్రజా సంకల్ప దీక్షలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ యొక్క రెవెన్యూ డివిజన్ సాధన కోసం ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి గారి నాయకత్వంలో ఈ ప్రజా సంకల్ప దీక్ష తర్వాత ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోయి తప్పకుండా ఈ యొక్క రెవెన్యూ డివిజన్ సాధించేందుకు కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో ఉంది. అన్ని పార్టీలను కూడా కలుపుకోపోయి రెవెన్యూ డివిజన్ సాధిస్తామని చెప్పి చెప్తా ఉన్నాం. 30 తారీఖు నాడు దీక్షను మాత్రం అందరూ కూడా జయప్రదం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. జై చేర్యాల, జై జై చేర్యాల కోసం గత 8 సంవత్సరాలుగా నిరంతరం ప్రజా చైతన్య పోరాటాలు చేస్తూ ఇవాళ జేఏసీగా ఏర్పడి 9 వామపక్ష పార్టీలు, అదేవిధంగా కాంగ్రెస్, బీజేపీ అన్ని పార్టీలతో 9 పార్టీలతో జేఏసీగా ఏర్పడి ఇక్కడ పరమేశ్వర్ డాక్టర్ను పెట్టుకొని చేర్యాల రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని మేము కోరుతా ఉన్నాం. దానికి సంకల్ప దీక్ష 30 తారీఖు ప్రజలందరూ కదిలి రావాలని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తరఫున కోరుతున్నాం. జై హింద్. 4 మండలాలైనటువంటి చేర్యాల, మత్తూరు, కుమరవెల్లి, దూలిమిట్ట మండలాలను కలుపుకొని చేర్యాల ప్రాంతాన్ని రెవెన్యూ డివిజన్గా ప్రకటించాలని గత 7-8 సంవత్సరాల నుండి అనేక ఉద్యమాలు, అనేక పోరాటాలు, ధర్నాలు చేసినప్పటికీ కూడా గత ప్రభుత్వం ఎలాంటి చలనం లేకుండా ఇవ్వకపోవడం వలన మళ్లీ ఒకసారి ప్రజలతో మమేకమై ప్రభుత్వం దృష్టికి, అధికార పార్టీ దృష్టికి తీసుకుపోవడానికి అదృష్టకరం ఏంటంటే ఆనాడు అధ్యక్ష హోదాలో ఉన్నటువంటి నేటి ముఖ్యమంత్రి గారు నాడు పిసిసి అధ్యక్ష హోదాలో జనగామలో మేము అధికారంలోకి వస్తే చేర్యాలను రెవెన్యూగా ప్రకటిస్తామని చెప్పడం కాబట్టి ఆ ఆశతోటే, ఆ దృక్పథంతో, ఆ ఆత్మవిశ్వాసంతో పార్టీల ఎజెండా కాకుండా ప్రజల ఎజెండాగా ప్రజలతోటి మమేకమై 30వ తారీఖు నాడు ప్రజా సంకల్ప దీక్షను నిర్వహిస్తున్నాం. కాబట్టి పార్టీలతో పాటు ఈ ప్రాంత ప్రజలు పెద్ద మొత్తంగా వచ్చి మన ఆకాంక్షను ప్రభుత్వం దృష్టికి, పార్టీ దృష్టికి తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేయడానికి ఈ రోజు ఇక్కడ స్థల పరిశీలనలో ఉన్నాం. దయచేసి పార్టీలకు అతీతంగా 30వ తారీఖు నాడు జరిగేటువంటి దీక్షను విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరికి పేరు పేరుగా ఊరికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. చేర్యాలలో రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ఏర్పడియాలని గత 8 సంవత్సరాలుగా అన్ని రాజకీయ పార్టీలు జేఏసీగా ఏర్పడి చేర్యాల, మద్దూరు, కొమరవెల్లి, దూలిమిట్ట మండలాల ప్రజలు 56 గ్రామ పంచాయతీలు తీర్మానం చేసి గత మంత్రి హరీష్ రావుకు మరియు గతంలో పనిచేసినటువంటి ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరెడ్డికి ఇచ్చిన మరియు ఎన్ని పోరాటాలు, ఉద్యమాలు, దీక్షలు చేసినా కానీ గత ప్రభుత్వంలో ఎలాంటి చలనం లేకపోయింది. రెవెన్యూ డివిజన్ ఇవ్వడంలో బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా విఫలమైనటువంటి పరిస్థితి. నేడు ప్రజాప్రభుత్వం, ప్రజాపాలన కొనసాగిస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రెవెన్యూ డివిజన్ ఇస్తుందన్నటువంటి ఆలోచన, ఆవేదన
భరోసా మా జేఏసీ పైన ఉంది. రెవెన్యూ డివిజన్ ఇన్ని అర్హతలు కలిగినటువంటి చేర్యాలను రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని, ఈ ఆకాంక్షను, ఈ భౌగోళిక రాజకీయ పరిస్థితులను రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి మరియు జిల్లా రాష్ట్ర మంత్రులను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయేందుకు ఈ చేర్యాల ప్రాంత సమస్యలు, చేర్యాల ప్రాంత రెవెన్యూ డివిజన్ అంశం ప్రభుత్వం ఈ చర్యల పైన దృష్టి సారించేందుకే ఈరోజు ఈ నెల 30వ తేదీన ప్రజా సంకల్ప దీక్ష చేయబోతున్నాం. ఈ ప్రజా సంకల్ప దీక్షకు అన్ని వర్గాల ప్రజలు, రాజకీయవేత్తలు, ఉద్యోగులు, విద్యార్థులు, మేధావులందరూ హాజరై మన చేర్యాల ప్రాంత పరిస్థితులను, చేర్యాల రెవెన్యూ డివిజన్ అంశాన్ని, ఆవశ్యకతను రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయవలసిందిగా ఈ సందర్భంగా మేము జేఏసీగా పిలుపునిస్తా ఉన్నాం.